హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము పెడగాజీకి సంబంధించినటువంటి 8వ లైవ్ టెస్ట్ నిర్వహించుకోబోతున్నాం. ఇందులో భాగంగా మనము బాలల హక్కులు అనేటువంటి చాలా ముఖ్యమైన అంశం పైన ఈరోజు లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ చేయడం ద్వారా మిగతా వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ మరియు ఈ రకమైనటువంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లను పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం మొదటి క్వశ్చన్, పిల్లలకి శారీరక మానసిక వికాసానికి ఆటలు ఆడించడం అనేది దీనిలో భాగము. ఆప్షన్ 1 జీవించే హక్కు, ఆప్షన్ 2 రక్షణ పొందే హక్కు, ఆప్షన్ 3 భాగస్వామ్య హక్కు, ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు అండి. ఇక్కడ పిల్లలకి శారీరక మానసిక వికాసానికి ఆటలు ఆడించడం అనగానే కొంతమందికి ఏం గుర్తుకొస్తుంది అంటే ఆటలు ఆడడం ద్వారా హెల్దీగా ఉంటారు కాబట్టి రక్షణ పొందే హక్కేమో అని వస్తుంది థాట్ అనేది. కానీ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు. ఎందుకు అంటే పిల్లలకు విద్యను అందించడం కానీ, అదేవిధంగా మనకు విద్యా హక్కుని కల్పించడం కానీ, దాని తర్వాత శారీరక మానసిక వికాసాలు అభివృద్ధి చెందడానికి ఆటలు ఆడించడం అనేటివి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు. తర్వాత రెండవ క్వశ్చన్, ఎన్సిపిసిఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ 1 18 సంవత్సరాల లోపు బాలుర యొక్క హక్కులను కాపాడడం, ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికల హక్కులను కాపాడడం, ఆప్షన్ 3 18 సంవత్సరాల లోపు బాల బాలికల హక్కులను కాపాడడం, ఆప్షన్ 4 14 సంవత్సరాల లోపు బాల బాలికల హక్కులను కాపాడడం. ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 18 సంవత్సరాల లోపు బాల బాలికల హక్కులను కాపాడడం అనేది ఎన్సిపిసిఆర్ యొక్క ప్రధాన ఉద్దేశము. దీన్ని అబ్రివేషన్ని కనుక చూసుకుంటే కనుక నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, తెలుగులో కనుక చూసుకుంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే 18 సంవత్సరాల లోపు బాల బాలికల యొక్క హక్కులను కాపాడడం గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్, పిల్లల చేత భిక్షాటన చేయించడం, వెట్టి చాకిరీ చేయించడము నేరము అని తెలియజేసేటువంటి బాలల హక్కు ఏది? ఆప్షన్ 1 రక్షణ పొందే హక్కు, ఆప్షన్ 2 మనుగడ పొందే హక్కు, ఆప్షన్ 3 భాగస్వామ్య హక్కు, ఆప్షన్ 4 అభివృద్ధి చెందే హక్కు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 రక్షణ పొందే హక్కు. పిల్లల చేత భిక్షాటన చేయించడం, అదేవిధంగా వెట్టి చాకిరీ చేయించడము నేరము అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఫ్యాక్టరీల్లో కానీ గనుల్లో కానీ పిల్లల చేత పని చేయించడం అనేది నేరము అని తెలియజేసేటువంటి బాలల యొక్క హక్కు ఏంటి అంటే రక్షణ పొందే హక్కు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సంరక్షణ పొందడం అనేది కూడా ఇందులోనే భాగంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది దేని ద్వారా ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 కొఠారీ కమిషన్, ఆప్షన్ 3 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 4 2005 పార్లమెంటు చట్టం ద్వారా.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 2005 పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కనుక చూసుకుంటే ఎన్సిపిసిఆర్ అంటాము, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే 18 సంవత్సరాల లోపు బాలబాలికల యొక్క హక్కులను కాపాడడం. దీన్ని ఏ రకమైనటువంటి చట్టం ద్వారా ఏర్పాటు చేశారు అంటే 2005 పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 5వ క్వశ్చన్, మన భారతదేశం అనేది సిఆర్సి చైల్డ్ రైట్ కన్వెన్షన్ని ఆమోదిస్తూ ఎప్పుడు సంతకం చేసింది? ఆప్షన్ 1 1991 డిసెంబర్ 12, ఆప్షన్ 2 1992 డిసెంబర్ 11, ఆప్షన్ 2 1993 నవంబర్ 20, ఆప్షన్ 3 ఆప్షన్ 4 వచ్చేసి ఇక్కడ మిస్టేక్స్ పడిందండి. ఇక్కడ ఆప్షన్ 3 ఆప్షన్ 4 వచ్చేసి 1992 నవంబర్ 20. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి మన భారతదేశం అనేది బాలల హక్కుల ఉడంబడికను ఎప్పుడు ఆమోదించింది అంటే 1992 డిసెంబర్ 11న ఈ రకంగా మన భారతదేశం అనేది బాలల హక్కుల ఉడంబడికను ఆమోదించడం జరిగింది. తర్వాత 6వ క్వశ్చన్, బాలల హక్కుల ఉడంబడికలో ఆప్షన్ 1 3 భాగాలు 56 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆప్షన్ 2 4 భాగాలు 54 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆప్షన్ 3 3 భాగాలు 54 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆప్షన్ 4 4 భాగాలు 50 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే బాలల హక్కుల ఉడంబడిక సిఆర్సిలో కనుక చూసుకుంటే 3 భాగాలు 54 ఆర్టికల్స్ అనేటివి ఉన్నాయి. తర్వాత 7వ క్వశ్చన్, యుఎన్ఓ ఏ సంవత్సరంను బాలల సంవత్సరంగా ప్రకటించింది? ఆప్షన్ 1 1989, ఆప్షన్ 2 1979, ఆప్షన్ 3 1990, ఆప్షన్ 4 1969. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1979ను యుఎన్ఓ కనుక చూసుకుంటే బాలల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. తర్వాత 8వ క్వశ్చన్, సిఆర్సిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 1986 నవంబర్ 20, ఆప్షన్ 2 1992 సెప్టెంబర్ 2, ఆప్షన్ 3 1959 డిసెంబర్ 10, ఆప్షన్ 4 1989 నవంబర్ 20. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 1989 నవంబర్ 20. బాలల హక్కుల యొక్క ఉడంబడిక చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ను వివిధ దేశాల కృషి ఫలితంగా 1989 నవంబర్ 20న సిఆర్సిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 9వ క్వశ్చన్, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక విద్య కల్పించాలని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 21A, ఆప్షన్ 2 ఆర్టికల్ 45, ఆప్షన్ 3 ఆర్టికల్ 15, ఆప్షన్ 4 ఆర్టికల్ 24. చాలామంది తప్పు చేసే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ అండి. జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఆర్టికల్ 45 అండి. ఇక్కడ 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్య, నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడము అంటేనేమో ఆర్టికల్ 45 వస్తుంది. అలా కాకుండా 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు
హక్కు అన్నారనుకోండి, మనకు ఖచ్చితంగా ఏ ఆర్టికల్ వస్తుంది అంటే ఆర్టికల్ 21A అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా హక్కు కల్పించాలని ఇందులో ఉన్నటువంటి దాన్ని ఇందులో ఎప్పుడు చేర్చారు అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 డిసెంబర్ 12న ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అన్నాడు అనుకోండి, ఆర్టికల్ 45 వస్తుంది. అలా కాకుండా 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్యా హక్కు కల్పించడం అని వచ్చిందనుకోండి, మనకేమొస్తుంది అంటే ఆర్టికల్ 21A వస్తుంది, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్య అందించాలని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 370, ఆప్షన్ 2 ఆర్టికల్ 350A, ఆప్షన్ 3 ఆర్టికల్ 24, ఆప్షన్ 4 ఆర్టికల్ 23(1). ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే భారత రాజ్యాంగంలో బాలలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్లో కనుక చూసుకుంటే మనకు చాలా రకాల ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకు నేర్చుకోవాల్సినటువంటి మాత్రం చాలా ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవే ఏంటి అంటే ఆర్టికల్ 15, 21A, 23(1), 24, 45, 46, 47. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 ఆర్టికల్ 350A అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. ప్రాథమిక స్థాయిలో కనుక చూసుకుంటే మాతృభాషలోనే విద్యను అందించాలని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 350. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి 14 సంవత్సరాల లోపు పిల్లలను గనుల్లో కానీ ఫ్యాక్టరీలో కానీ పని చేయించడం అనేది నేరమని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 23(1), ఆప్షన్ 2 ఆర్టికల్ 15, ఆప్షన్ 3 వచ్చేసి ఆర్టికల్ 45, ఆప్షన్ 4 వచ్చేసి ఆర్టికల్ 24. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఆర్టికల్ 24 అనేది 14 సంవత్సరాల పిల్లలను గనుల్లో కానీ ఫ్యాక్టరీల్లో కానీ పని చేయించడం అనేది నేరమని తెలియజేసేటువంటి ఆర్టికల్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 12వ క్వశ్చన్ మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఏవైనా చర్యలు తీసుకుంటే ఎవరికి కూడా ప్రశ్నించే హక్కు అనేది లేదు అని తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 23(1), ఆప్షన్ 2 ఆర్టికల్ 15, ఆప్షన్ 3 ఆర్టికల్ 45, ఆప్షన్ 4 ఆర్టికల్ 24. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఆర్టికల్ 15 అండి. ఆర్టికల్ 15 అనేది ఏం చేస్తుంది అంటే మహిళలకు సంబంధించి అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఏవైనా రక్షణ చర్యలు తీసుకుంటే ఎవరికి కూడా ప్రశ్నించే అవకాశం అనేది లేదు అని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే మన టీచర్స్కే కనుక చూసుకుంటే కనుక క్యారీయింగ్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా హాలిడేస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అవి ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి హక్కు అనేది మనకు లేదు. ఆ రకంగా తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 15. తర్వాత 13వ క్వశ్చన్ బాలల న్యాయ చట్టం ప్రకారము బాలలు అనగా ఆప్షన్ 1 14 సంవత్సరాల లోపు వారు, ఆప్షన్ 2 18 సంవత్సరాల లోపు వారు, ఆప్షన్ 3 16 సంవత్సరాల లోపు బాలురు, 18 సంవత్సరాల లోపు బాలికలు, ఆప్షన్ 4 18 సంవత్సరాల లోపు బాలురు, 16 సంవత్సరాల లోపు బాలికలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 18 సంవత్సరాల లోపు బాలురు అదేవిధంగా 16 సంవత్సరాల లోపు బాలికలు వీళ్ళంతా కూడా బాల న్యాయ చట్టము 1986 ప్రకారము వీళ్ళంతా కూడా బాలలే అవుతారు, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ 16 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోరాదు, ఒకవేళ పెట్టుకుంటే వారికి విధించేటువంటి శిక్ష ఏంటి? ఆప్షన్ 1 3 నుండి 6 నెలల వరకు జైలు శిక్ష, 20,000 రూపాయల జరిమానా, ఆప్షన్ 2 3 నెలల నుండి 12 నెలల వరకు జైలు శిక్ష,
10,000 రూపాయల జరిమానా. ఆప్షన్ 3 3 నెలల నుండి 6 నెలల వరకు జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 3 నెలల నుండి 12 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా 10,000 రూపాయల వరకు జరిమానా అనేది ఉంటుంది. ఇక్కడ ఇది ఏ రకమైనటువంటి చట్టం తెలియజేస్తుంది అంటే బాల కార్మిక చట్టము 2010 తెలియజేస్తుందండి ఈ రకమైనటువంటి అంశాలను. దీని ప్రకారం కనుక చూసుకుంటే 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోరాదు. ఒకవేళ పెట్టుకుంటే వారికి విధించేటువంటి శిక్ష అనేది ఈ రకంగా ఉంటుంది. తర్వాత 15వ క్వశ్చన్, వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పడేవే హక్కులు అన్నది ఎవరు? ఆప్షన్ 1 సోక్రటీస్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 పెస్టాలజీ, ఆప్షన్ 4 వచ్చేసి విలియమ్సన్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అరిస్టాటిల్ అండి. ఇక్కడ వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పడేవే హక్కులు అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్ అండి. ఇక్కడ చూసుకుంటే ఏ రకంగా ఉన్నాయండి హక్కులు అనేటివి? ఎవరికి డబ్బులుంటే వారి హక్కులకే ప్రాధాన్యత అనేది ఉంది. మనకు మాట్లాడేటువంటి స్వేచ్ఛ అనేది ఉంది కానీ మాట్లాడగలుగుతామా అండి? మాట్లాడలేం. కాబట్టి ఇదైతే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. మనకేమనిపించినా కూడా దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ 2 అరిస్టాటిల్ అవుతుంది. వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పడేవే హక్కులు అన్నది ఎవరు అంటే ఆప్షన్ 2 అరిస్టాటిల్. తర్వాత 16వ క్వశ్చన్, ఆర్టీఏ 2009 ప్రకారము బాలలు అనగా ఆప్షన్ 1 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు, ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు, ఆప్షన్ 3 14 సంవత్సరాల లోపు పిల్లలు, ఆప్షన్ 4 18 సంవత్సరాల లోపు పిల్లలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆర్టీఏ 2009 ప్రకారం కనుక చూసుకుంటే ఆప్షన్ 2 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు బాలలుగా మనం పరిగణిస్తాము. తర్వాత 17వ క్వశ్చన్, ఎన్సిపిసిఆర్ యొక్క మొదటి చైర్మన్ ఎవరు? ఆప్షన్ 1 కుశాల్ సింగ్, ఆప్షన్ 2 శాంతా సిన్హా, ఆప్షన్ 3 శృతి నారాయణ కర్కర్, ఆప్షన్ 4 ప్రియాంక కానుంగో. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 శాంతా సిన్హా అండి. ఎన్సిపిసిఆర్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే శాంతా సిన్హా గారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే అది ఎప్పుడు అంటే 2008 అండి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే 2014లో కనుక చూసుకుంటే కుశాల్ సింగ్, అదేవిధంగా దీని తర్వాత 2016లో శృతి నారాయణ్ కర్కర్, అదేవిధంగా 2019 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ప్రజెంట్గా ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అంటే ప్రియాంక కానుంగో. తర్వాత 18వ క్వశ్చన్, సిఆర్సిలో 3 భాగాల్లో కనుక చూసుకుంటే మొదటి భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 1 సిఆర్సిని అమలు చేసేందుకు వివిధ దేశాలు పాటించేటువంటి చర్యలు, ఆప్షన్ 2 సిఆర్సి నియమ నిబంధనలకు సంబంధించినది, ఆప్షన్ 3 18 సంవత్సరాల లోపు బాల బాలికల హక్కులకు సంబంధించినది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీకోసం చాలా కష్టపడి నేను ఈ రకమైనటువంటి లైవ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. కేవలం మీ నుంచి ఆశించేది లైక్, షేర్ మాత్రమే. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 18 సంవత్సరాలలోపు బాలబాలికల యొక్క హక్కులకు సంబంధించిందే సిఆర్సి చైల్డ్ రైట్ కన్వెన్షన్. ఇక్కడ చూసుకుంటే మనకు
మనకు 3 భాగాలు ఉంటాయండి. మొదటి భాగంలో కనుక చూసుకుంటే 1 నుంచి 41 ఆర్టికల్స్ అనేటివి ఉంటాయి. 1 to 41 ఆర్టికల్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే 18 సంవత్సరాల లోపు బాలబాలికల హక్కుల్ని కాపాడతాయి. అదేవిధంగా రెండో భాగంలో కనుక చూసుకుంటే 40 to 45 ఆర్టికల్స్ అనేటివి ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే సిఆర్సిని అమలు చేసేందుకు వివిధ దేశాలు పాటించేటువంటి చర్యల గురించి తెలియజేస్తాయి. అదేవిధంగా మిగిలినటువంటి 46 to 54 ఆర్టికల్స్ అనేటివి సిఆర్సికి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు సంబంధించి ఉంటాయి 3వ భాగంలో. తర్వాత 19వ క్వశ్చన్, ఆరోగ్యము, వ్యాక్సినేషన్, మంచినీరు, పరిసరాలను శుభ్రంగా ఉంచడం అనేది బాలలకు సంబంధించిన హక్కులలో దేనికి చెందినది? ఆప్షన్ 1 రక్షణ పొందే హక్కు, ఆప్షన్ 2 జీవించే హక్కు, ఆప్షన్ 3 అభివృద్ధి చెందే హక్కు, ఆప్షన్ 4 భాగస్వామ్య హక్కు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 జీవించే హక్కు. దీన్నే మనుగడ చెందేటువంటి హక్కు అని కూడా అంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే పిల్లలకు పోషకాహారాన్ని అందించడము, అదేవిధంగా ఆరోగ్యము, వ్యాక్సినేషను, మంచినీరు, పరిసరాలు శుభ్రంగా ఉంచడము అంటే దేనికి కిందికి వస్తుంది అంటే జీవించే హక్కు కిందికి వస్తుంది.